హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీ అందరికీ ముందుగా కుడుముల తదియ శుభాకాంక్షలు, హరితహారక గౌరీ వ్రత శుభాకాంక్షలు. సో ఈరోజైతే నేను నా స్టైల్లో అండ్ మా ఇంట్లో మేము ఎలాగైతే చేస్తామో అలాగైతే గౌరీ తదియ చేసుకోవడానికి అయితే అంత సెటప్ రెడీ చేసుకున్నాను. మీకు కూడా చూపిస్తాను, చూసి. సో ఇలా ఇసుకతో అయితే గౌరమ్మ శివుడు అయితే చేస్తారు. తర్వాత గౌరమ్మ అయితే చేసుకొని రెడీ పెట్టుకున్నాను. సో ఇదైతే చిన్నగా సెటప్ అయితే చేసుకున్నాను. దీపాలు ఇంకా పూజ స్టార్ట్ చేయాల్సి ఉంది. సో ఈరోజు స్పెషల్గా అయితే ఇలా కుడుములు అయితే చేస్తామన్నమాట. గోధుమ పిండితో ఉప్పు వేయకుండా కుడుములు అవుతుంది అన్నమాట ఇది. సో ఇలా సో హారతి కోసం ఇలా రెడీ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఉత్తరేణి ఆకులు అంటారు కదా, ఇందులో యాక్చువల్గా గౌరమ్మ పెడతారు. ఇప్పుడు నేను గౌరమ్మ ఇందులో పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి వస్త్రము అండ్ కంకణాలు, ఇవి 16 రకాల కాడలు అండ్ గణపతి కోసం దుర్వా, ఇవి చూసారు కదా 16 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట. అండ్ పత్రి, ఇదంతా సెటప్ రెడీ పెట్టుకున్నాను. ఇంకా చాలా టైప్స్ ఆఫ్ పూలు అయితే రెడీ పెట్టుకున్నాను అనమాట. సో ఆర్టిఫిషియల్ ఎంత ఆకులున్నా కూడా మనం పచ్చని మామిడాకులు కడితేనే కదా ఆ పూజా గదికి అందం అనేది వస్తుంది. సో ఇలా అయితే సెటప్ రెడీ చేసుకున్నాను. పూజ కంప్లీట్ అయ్యాక మీకు రిమైనింగ్ లుక్ అయితే చూపిస్తాను. బాయ్ బాయ్. సో ఇక్కడ రెగ్యులర్గా చేసుకునే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ మా తనషు చూసారా పక్క కారుస్తుంది వాయిస్ రికార్డింగ్ చేస్తున్నప్పుడు. సో దేవుగారికి కూడా పచ్చని తోరణాలు అయితే కట్టుకున్నాము. ఇక్కడ గణపతి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. గణపతికి ఇష్టమైన గరక, అక్షంతలు, పూలు అన్నీ అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మహాదేవునికి అయితే పూజ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. దేవుడికి ముందుగా శివుడు కదా, సో భస్మం అయితే వేసి ఓం నమః శివాయ అనుకుంటూ మనసారా స్మరిస్తూ అలా భస్మం అయితే వేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి శివుడికి తెలుపు భస్మంతో చేసిన వస్త్రం అయితే వేశాను. నెక్స్ట్ తెల్లపులు అయితే పెట్టాను. అలా మహాదేవునికి ఇష్టమైనవన్నీ అయితే పెట్టాను. వస్త్రము, భస్మము, తడిపిన అక్షంతలు అండ్ భస్మంతో చేసిన అక్షతలు అండ్ పత్రి, ఇలా అయితే శివుడిని అయితే ఆరాధన అయితే చేసుకున్నాను. ఆ తర్వాత పక్కనే శివుడి పైనే గౌరమ్మని అయితే పెడతారనమాట ఈరోజు. సో ఆ గౌరమ్మకు కూడా పూజ చేశాను. 16 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్. సో గౌరమ్మ తల్లిని చాలా అందంగా 16 రకాల రంగురంగుల పూలతోనే అయితే అలంకరించేశాను. సో నాకైతే చాలా బ్లెస్డ్ అనిపించింది ఈరోజు. మా తనశ్వి కూడా హ్యాపీగా పడుకుంది. నేను పూజ అంతా అయ్యి వాయనం అంతా ఇచ్చుకునే లాస్ట్కి అయితే లేచింది. నాకు అది బెస్ట్ హ్యాపీ అనమాట. వాళ్ళు పడుకుంటే ఏంటంటే మనం చక్కగా చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళ సైడ్ కాన్సన్ట్రేషన్ కొద్దిగా ఉంటుంది అండ్ మనం పూజ చేసుకునే కాన్సన్ట్రేషన్ కొంచెం మిస్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కుదుమలు రెడీ చేశాను కదా, దానికైతే కంకణం పెట్టేసేయాలి. తర్వాత నోము కోసం డొప్పలు పెట్టేశాను. అండ్ ఈరోజు స్పెషల్గా దోసకాయ, మక్కిన్ను అండ్ ఫ్రూట్స్, బనానా ఇవైతే గౌరమ్మకి నైవేద్యంగా పెడతారు. అనుకోకుండా మా పక్కింటి అబ్బాయి రావడంతో వాడికైతే వీడియో తీయమని అయితే చెప్పానన్నమాట. సో 4 రకాల హారతులు ఇచ్చి 5వ కర్పూర హారతి ఇచ్చేసి దేవుని అయితే చాలా చక్కగా అయితే పూజించుకున్నాను. సో ఇక్కడ హారతి అయితే అయిపోయింది. మనం నిత్యం పూజించుకునే దేవుళ్ళకి కూడా అండ్ ఇక్కడ కూడా రెండు ఒకటేసారి అయితే హారతి అయితే చేసేసానన్నమాట. సో ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి ఏంటి అంటే, ఈ బ్యూటిఫుల్ లేస్ శారీ వచ్చేసి మన ఫ్రెండ్స్ కలెక్షన్ బెస్ట్ నుంచి తీసుకున్నాను. అండ్ ఈ ముత్యాల పేరు కూడా మనకి కలెక్షన్లో నుంచి అండ్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కూడా. సో మీకు ఏదైనా నుంచి నచ్చినట్లయితే తప్పకుండా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. సో శారీ అయితే చాలా బాగుంది, లైట్ వెయిట్ అండ్ ఈజీ టు క్యారీ అండ్ ఈజీ టు వేర్. సో హ్యాండ్స్కి కూడా ఇలా బార్డర్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది.